సో హాయ్ గైస్ అఖండ 2 15 డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ గురించి అయితే మాట్లాడేసుకుందాం. సో దానికన్నా ముందైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మన బాలయ్య కెరియర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అయితే అయిందని చెప్పొచ్చు. మన అఖండ 2 అని చెప్పొచ్చు. కలెక్షన్స్ అయితే దారుణంగా అయితే వచ్చినాయని చెప్పొచ్చు. అసలకి ఈ కలెక్షన్ అన్‌ఎక్స్‌పెక్టెడ్. ఎందుకంటే వీళ్ళిద్దరు కాంబినేషన్‌లో అంటే బోయమామ అలానే మన బాలయ్య వీళ్ళిద్దరు కాంబినేషన్‌లో వచ్చిన బిఫోర్ 3 ఫిల్మ్స్ వచ్చేసరికి హిట్ కాదు బ్లాక్ బస్టర్. అఖండ కావచ్చు, మన అఖండ కావచ్చు, లెజెండ్ ఇంకొక సినిమా వచ్చింది 'సింహం' అని. ఈ సినిమాలో వచ్చేసరికి బ్లాక్ బస్టర్. సో, ఈ సినిమా వచ్చేసరికి డిజాస్టర్ అయిందని చెప్పొచ్చు. సో, ఏరియవేర్ రిపోర్ట్ ఒక్కసారి చూస్తే నైజంలో 18.9 కోట్ల షేర్. ఇంకా హిట్ అవ్వాలంటే 1.5 కోట్ల షేర్ అయితే వసూలు చేయాలి. సీడెడ్‌లో వచ్చేసరికి 14 కోట్ల షేర్ దగ్గరైతే ఉందని చెప్పు. ఇంకా 6 కోట్ల షేర్ వసూలు చేయాలి. సో, అలా మన తెలుగు స్టేట్‌లో చూసుకుంటే 55 కోట్ల షేరు. అంటే ఆంధ్రప్రదేశ్‌లో, తెలంగాణలో ఇంకా ఏరియా వైస్‌గా ఎందుకు? ఎందుకంటే ఏరియా వైస్‌గా చాలా నష్టమైతే వచ్చింది. సో, మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వచ్చేసరికి 55 కోట్ల షేర్ దగ్గరికైతే వచ్చిందని చెప్పొచ్చు. గ్రాస్ వచ్చేసరికి 80 కోట్ల గ్రాస్ అయితే దాటిందని చెప్పొచ్చు. వరల్డ్ వైడ్‌గా చూస్తే ఇంకా ఓవర్‌సీస్ కావచ్చు, హిందీలో అయితే ఈ సినిమా ఫ్లాప్ అని చెప్పొచ్చు. ఇంకా ఓవర్‌సీస్‌లో కూడా ఫ్లాప్. జస్ట్ 5 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసింది ఓవర్‌సీస్‌లో. అలా వరల్డ్ వైడ్‌గా అఖండ 2 వచ్చేసరికి ఇప్పటి వరకు 112 కోట్ల గ్రాస్, షేర్ వచ్చేసరికి ఈ సినిమా ఇప్పటి వరకు వచ్చేసరికి 67 కోట్ల షేర్ అయితే వసూలు చేయడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. సో, నష్టం చాలా అంటే చాలా చాలా నష్టం వచ్చిందని చెప్పుకోవచ్చు ఈ సినిమాకి. ఒక 10 కాదు, 20 కాదు 35 కోట్ల నష్టంతో టాలీవుడ్‌లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిజాస్టర్ అయితే అయిందని చెప్పుకోవచ్చు. ఈ సినిమాకి ఫస్ట్‌లో చాలా బిజినెస్ జరిగింది. ఆ బిజినెస్ లెక్క ప్రకారం చూస్తే ఈ సినిమా అయితే ఇంకా ఇండియాలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అయ్యేది. సో, బిజినెస్ అయితే తక్కువ చేసిర్రు. సో, మన బాలయ్య గారికైతే డిజాస్టర్ అయితే ఈ సినిమా అయితే గుర్తుండిపోతుంది తన కెరియర్‌లో. సో, ఇది మన 'అఖండ 2' వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ 15 డేస్. మీరేమంటారో కామెంట్ చేయండి. ఓకే. బాయ్.